వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటు విజ్ఞానం విహారం. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా పేరుగాంచినది కోయంబత్తూర్ పట్టణం. కోయంబత్తూర్ వస్త్ర పరిశ్రమతో పాటు ఇతర అనేక పరిశ్రమలకు ప్రసిద్ధి. అందుకే ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ద సౌత్ ఇండియా అని మరియు టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. కోయంబత్తూర్ నగరానికే కోవై అనే పేరు కూడా ఉంది. కోయంబత్తూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ కనుమలలో 3 వైపులా పచ్చని కొండల మధ్యన నెలకొని ఉన్న మహిమాన్విత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మరుదమలై. నేటి వీడియోలో ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ నగరాల నుండి కోయంబత్తూరుకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూర్ జంక్షన్ చేరుకున్న తర్వాత అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో గాంధీపురం బస్టాండ్ ఉంటుంది. బస్సులో కానీ లేదా షేర్డ్ ఆటోస్లో కానీ గాంధీపురం బస్టాండ్ చేరుకోవచ్చు. దీనినే టౌన్ బస్టాండ్ అని కూడా పిలుస్తారు. గాంధీపురం బస్టాండ్ నుండి మరుదమలై వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. దూరం 15 కిలోమీటర్లు ఉంటుంది. అరగంటలో చేరుకోవచ్చు. ఈ దారిలోనే ప్రముఖ యూనివర్సిటీ అయిన భారతీయార్ యూనివర్సిటీ ఉంటుంది. మరుదమలైకి దగ్గరలోని ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరుదమలైలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉంటుంది. కొండపైన ఉన్న ఆలయానికి చేరుకోవడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది మెట్ల మార్గం. కొండపైకి చేరుకోవడానికి దాదాపు 800 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. 18వ మెట్టు వద్ద తాన్ తొన్రి వినాయకర్ టెంపుల్ ఉంటుంది. ఈ వినాయకుడు స్వయంభూనిగా వెలిశాడు. ఎంతో మహిమాన్వితమైనవాడు. కావున తప్పక దర్శించండి. ఇక కొండపైకి చేరుకోవడానికి 2వ మార్గం రోడ్డు మార్గం. రోడ్డు మార్గం ద్వారా మీ స్వంత వాహనాలలో కానీ లేదా దేవస్థానం వారి బస్సులలో కానీ వెళ్ళవచ్చు. వీకెండ్స్లలో వాహనాల రష్ ఎక్కువగా ఉంటుంది. కావున బస్సులలో వెళ్ళడం ఉత్తమం. కొండపైకి బస్సులలో 10 నిమిషాలలో చేరవచ్చు. ఒక్కరికి టికెట్ ధర 10 రూపాయలు ఉంటుంది. ఈ ఆలయంను తమిళనాడులో 6 పడైవీడు పుణ్యక్షేత్రాల తర్వాత 7వ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. మరుదమలై సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వయంభూనిగా వెలిశాడు. కేవలం సుబ్రహ్మణ్య స్వామినే కాకుండా అతని పత్నులు అయిన వల్లి, దేవసేనలు కూడా స్వయంభూగా వెలవడం ఇక్కడ విశేషం. కావున ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్తారు. ఇక్కడ స్వామికి ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక్కడ స్వామివారిని మరుదమలై ఆండవార్ అని, మరుదాచలపతి అని, దండాయుధపాణి అని పిలుస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో ఔషధ గుణాలు కలిగి ఉన్న తీర్థాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మరుద తీర్థం మరియు స్కంద తీర్థం. మరుదమలై కొండపై స్వామివారికి 2 ఆలయాలు ఉన్నాయి. ఇలా ఎడమవైపు ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్తే మొదటి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలోనే స్వామి అమ్మవార్లతో స్వయంభూగా వెలిసి మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి కుడివైపున మరో ఆలయం ఉంటుంది. దీనినే ప్రధాన ఆలయంగా చెప్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎడమ చేయిని తుంటిపై ఉంచి కుడి చేతిలో దండాయుధంతో ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ విగ్రహం పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పోలి ఉండడం విశేషం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దక్షిణం వైపున పాంబట్టి సిద్ధార్ గుహ ఉంటుంది. సిద్ధిని పొందిన వారినే తమిళనాడులో సిద్ధార్లు అని పిలుస్తారు. తమిళనాడులో వీరు 18 మంది ఉన్నారు. అందులో ఒకరే పాంబట్టి సిద్ధార్. ఇతను
పాములను పట్టి వాటిలోని విషాన్ని తీసి దానితో పాము కాటికి మందు తయారు చేసేవాడు. ఒకానొక సమయంలో ఇతడు పాముల కోసమై ఈ మరుదమలై కొండకు రాగా అక్కడ అతనికి ఒక సాధువు కనిపించి ఎంతో ప్రభావితం చేశాడు. దానితో పాంబట్టి సిద్ధార్ ఇక్కడి గుహలో మురుగన్ గురించి తపస్సు చేయగా మురుగన్ వల్లి దేవసేనలతో కలిసి పాము రూపంలో ప్రత్యక్షం కావడం జరిగింది. ప్రత్యక్షమై ఇతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలా తర్వాతి కాలంలో 18 మందిలో ఒక సిద్ధార్గా మారాడు. పాంబట్టి సిద్ధార్ గుహలో నుండి సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయంలోనికి ఒక రహస్య సొరంగ మార్గం ఉందని, ప్రతిరోజు ఈ మార్గం ద్వారా వెళ్ళి స్వామిని కొలుస్తాడని నమ్మకం. దానికి అనుగుణంగానే రాత్రివేళ సిద్ధార్ గుహలో పెట్టిన పాలు తెల్లవారేసరికి తగ్గిపోతాయని, ఆ పాలను పాంబట్టి సిద్ధార్ సుబ్రహ్మణ్య స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తాడని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామి తన 2 భార్యలతో స్వయంభూగా వెలిసిన ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని తప్పక దర్శించండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.